Hello everyone, welcome back to Pawan Navi 68 channel. This video is all about Saish school annual function day అనమాట. నవంబర్ 28 థర్స్డే అనమాట. సో మేము రెడీ అయి వెళ్తున్నాము. పవన్ హాలిడే అంటే లీవ్ పెట్టుకున్నాడు ఆఫీస్కి. తప్పదు కదా, ఇంకా ఎప్పుడో ఒకసారి స్కూల్ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు రావాల్సిందే పవన్ అయితే. ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది సాయిష్ స్కూల్ జాయిన్ అయ్యి, అంటే నారాయణకి. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫంక్షన్ డే అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. యాక్చువల్లీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాము. ఫైన్ బాగుంది. పేరెంట్స్గా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం అనుకోండి. బట్ కొన్ని కొన్ని నచ్చవు సిస్టమ్స్ అవి ఇవి, కొన్ని కొన్ని సాటిస్ఫాక్షన్‌గా అనిపిచ్చదు. అంటే అది నారాయణ ఎవరు ప్రెసిడెంట్, ఎవరు హెడ్ వాళ్ళని అనాల్సొస్తుంది. అది మన స్కూల్ వాళ్ళనైతే ఏమనలేము. అక్కడి నుంచి ఏమొస్తుందో వాళ్ళు అదే చేస్తారు. సో మార్నింగ్ త్వరగా రావాల్సొస్తుంది కాబట్టి, అంటే 8కి అలా మేము రెడీగా ఉండాలి. ఇంకా మార్నింగ్ మేము రెడీ అవ్వడానికి సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంట్లో చేయడానికి కుదరదు. సో మేము అనుకున్నాం బయటనే తినేసి ఇంకా అట్ల నుంచి అట్లే వచ్చేద్దాము, వెళ్ళిపోదాము ఫంక్షన్ హాల్‌కి అని ఇంకా వచ్చేసామన్నమాట. బట్ మేము రావడం అయితే 9:00 అయిపోయింది. చాలా లేట్ అయింది ఈసారి. యాక్చువల్‌గా పేరెంట్స్ 9కి వచ్చినా పర్లేదు, కిడ్స్‌ని 8:15 అంతా వాళ్ళని డ్రాప్ చేయాలి అని చెప్పారనమాట. బట్ కుదరలేదు, త్వరగా కాలేదన్నమాట రెడీ అవ్వడానికి. సో ఒక 20 మినిట్స్ హెచ్చు తక్కువలైనా పర్లేదులే అనుకొని ఇంకా లేట్ అయినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. దట్టు దగ్గర కూడా కాదు. ఫస్ట్ సాయిష్‌ని వదిలిపెట్టి మళ్ళా చూద్దామనేకి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళా 4 టైమ్స్ తిరగాల్సొస్తుంది. అది చాలా లాంగ్ అయిపోతది మాకి. ఇంకా అందుకే మేము పర్వాలేదులే అని వచ్చేసాం 9 అయినా కూడా. మాకంటే ముందే నా ఫ్రెండ్ వాణి అయితే వచ్చేసినింది. సో తనకి చెప్పి పెట్టామన్నమాట ప్లేసెస్ పెట్టుకోండండి అని. ఇంకా రాగానే సాయిష్‌ని ఫస్ట్ టీచర్స్ దగ్గర పంపించేసాము. అంటే వాళ్ళక్కడ మేబీ మేకప్ కానీ, ప్రాక్టీస్ కానీ అలా కొంచెం వాళ్ళు చెప్తుంటారనమాట. సో అందుకే వాళ్ళని ఫస్ట్ డ్రాప్ చేయండి అని చెప్తాడు. సో రాగానే ఇంకా సాయిష్‌కి కొన్ని ఫొటోస్ తీశాను ఇక్కడ. ఎంట్రన్స్‌లో మిక్కీ మౌస్ పెట్టారు కదా పిల్లల కోసం అని. అండ్ ఈ ఫంక్షన్ కోసము నార్మల్‌గా చెప్పాలంటే పేరెంట్స్ ఎక్సైటెడ్‌గా ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడానికి అలా. అండ్ మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేసేది ఏమి అనంటే పేరెంట్స్‌కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. బట్ చెప్పడానికి చాలా ఉంది. కొన్ని కొన్ని ఉంటాయి కదా. స్కూల్ నుంచి కానీ ఇలా కొన్ని కొన్ని కంప్లెయింట్స్ అనలేం కానీ దాన్ని చేంజెస్ చేసుకోవచ్చు కదా అన్నట్టు మా ఫీలింగ్ ఉంటుంది. చాలానే ఉన్నాయి చెప్పడానికైతే. బట్ ఎక్కడ సిచ్యుయేషన్‌ని బట్టి, అంటే ఇంకా టైం చూసుకొని సిచ్యుయేషన్ ఇంకా బ్యాడ్‌గా అయినప్పుడు నేను మాత్రం అసలు ఊరికే అయితే ఉండను. యాక్షన్స్ అంటే చెప్పడం, మన మన ఫీలింగ్స్ చెప్పడం అయితే తప్పు ఉండదు కదా. ఏం ఫీల్ అయితాము అనేది మనం చెప్పాలి. బట్ అది టైం చూసుకొని మన ఛాన్స్ వచ్చింది అనంటే అప్పుడు ఆ టైం మాత్రం మిస్ చేయను నేను. ఇంకా ఇక్కడ అయితే సాయిష్‌ని డ్రాప్ చేసేసాము టీచర్ దగ్గర. సో ఇంకా మాకైతే పర్సనల్‌గా నాకు సాయిష్ పట్ల కేర్ తీసుకునే టీచర్స్ కొంతమందున్నారు. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంతే. వాళ్ళు చాలా బాగా ఉంటారనమాట. పర్సనల్‌గా నేను మాట్లాడినా సరే అండ్ స్కూల్ వైస్‌గా మాట్లాడినా సరే సాయిష్ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది టీచర్స్ అయితే నాకు టచ్‌లో ఉంటారు. దే ఆర్ వెరీ స్వీట్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ అయితే చాలా బాగా అర్థం చేసుకుంటారు. మనం చెప్పే అవసరం లేదు మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని. వాళ్ళే చూసుకుంటారనమాట. సో అలా ఆబ్వియస్లీ అందరిలానే నేను కూడా స్టార్టింగ్ వాడిని స్కూల్‌కి పంపే టైంలో
చాలా అంటే చాలా టెన్షన్ పడేదాన్ని. అంటే 7 ఇయర్స్ వరకు కూడా నా దగ్గరే ఉండి, అంటే ఎల్‌కేజీ, యూకేజీ కాకుండా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అనుకోండి. అది స్కూల్‌కి పంపియడంలో చాలా పానిక్ అయ్యేదాన్ని. ఎలా వదిలి ఉండాలి? ఎలా వాడు హ్యాండిల్ చేస్తాడు? ఫస్ట్ టైమ్ కదా స్కూల్ అన్నట్టుగా అనుకునేదాన్ని. బట్ ఇంకా ఎప్పుడైతే వాడు ఫుల్ యాక్టివ్ అనమాట. ఏం టెన్షన్ లేదు. బాగా మేనేజ్ చేస్తాడు అన్నిటిని. సో, ఇంకా వచ్చేసాము. ఇంకా చాలా టైం ఉంది స్టార్ట్ అవ్వడానికి. ప్రిన్సిపల్ సార్ రావాలి, వైస్ ప్రిన్సిపల్స్ రావాలి. ఇంకా చాలా టైం పడుతుంది ఆబ్వియస్లీ తెలుసు. లాస్ట్ 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశాం కదా! సో, మేమెలాగో కలిసే ఉంటాం కదా! నేను నా ఫ్రెండ్స్. సో, మాట్లాడుకుంటూ టైమ్ పాస్ అయితే చేసేస్తాము. మేము మా పిల్లల పర్ఫార్మెన్స్ చూడటానికి మాత్రమే వెయిట్ చేస్తామనమాట. అసలు వేరే దానిపైన ఇంట్రెస్ట్ అనేది రాదు చెప్పాలంటే. ఎప్పుడెప్పుడు వాళ్ళని చూస్తామా స్టేజ్ పైన, ఎప్పుడెప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ వస్తుందా అన్నట్టు ఉంటుంది. మేము మెయిన్‌గా వెళ్ళడము, హ్యాపీ ఫీల్ అవ్వడం అంటే మా చైల్డ్స్‌ని స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేసి చూడాలని. అదొక్కటే హ్యాపీనెస్, ఇంకేం ఉండదక్కడ. సో, అంటే ఇయర్ మొత్తానికి అదొక్క ఫంక్షనే కాబట్టి, ఆ ఒక్క ఫంక్షన్ కోసము పిల్లల్ని స్టేజ్ పైన చూడటానికి డాన్స్ పర్ఫార్మెన్స్‌లో సో, వెళ్ళాలి అన్నట్టు అనుకుంటాము. లాస్ట్ 2 ఇయర్స్ సాయిష్ వాళ్ళ క్లాస్ పర్ఫార్మెన్సెస్ అయితే మాకు చాలా హ్యాపీనిచ్చింది. అంటే సాయిష్‌ని నేనలా స్టేజ్ పైన వాడు డాన్స్ ఎయ్యడం చూస్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. డాన్స్ ప్రాక్టీస్ అయితే వీళ్ళు నార్మల్‌గా 20 డేస్ ముందు నుంచే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు స్కూల్స్‌లో అయితే. హాఫ్ డే క్లాసెస్, హాఫ్ డే డాన్స్ ప్రాక్టీస్ అన్నట్టుగా కంటిన్యూగా చేపిస్తారు. సాయేష్‌కైతే అంటే వస్తుంది వాడికి డాన్స్ ఓన్‌గా అయినా కూడా సరే, మ్యూజిక్‌ని బట్టి వాడు స్టెప్స్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వాడికి అది అలవాటు ఉందనుకోండి. సో, అదేం భయం లేదు. ఏమంటే అదొక ఎక్సైట్‌మెంట్. వాడిని స్టేజ్ మీద వాడెలా చేస్తాడో, వాడిని మేమెలా చూడాలి, వాడెలా కనిపిస్తాడు అన్నట్టుగా క్యూరియాసిటీలో, ఎక్సైట్‌మెంట్‌లో, హ్యాపీనెస్‌తో వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా మిగతాది ఏమీ జరగదక్కడ. ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ అంతే. ఓన్లీ ఫర్ డాన్స్ పర్ఫార్మెన్స్. అది చూడటం, ఇంకా పిల్లల్ని పిక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఎవరి డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతుందో వారి డాన్స్ అయిపోగానే పేరెంట్స్ వెళ్ళి పిక్ చేసుకోవడం అనమాట. అంతే, ఇంకేమీ జరగదు. అదొక్కదానికి మేము ఒక రోజంతా ఫుల్ లేట్ అవుతుంది అని వెళ్ళిపోవడం అనమాట. సో, ఇక్కడ ఇంకా మా ప్రిన్సిపల్ సార్ నుంచి స్టార్ట్ అవుతుంది. మా ప్రిన్సిపల్ సార్ ఎంట్రీ ఇచ్చాడు. పావరి నరసింహారావు అనమాట. He has successfully completed his 11 years of journey in Narayana Group of Institution. We are thankful for the enormous support and guidance provided seamlessly by our efficient. సో, స్టార్టింగ్ అయితే ఇంకా ప్రిన్సిపల్ సార్ నుంచి ఇంకా అందరికీ వైస్ ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ షీల్డ్స్ ఇవ్వడం అలా స్టార్ట్ చేస్తారు, ప్రైజెస్ అండ్ ఆల్. సో, అంతవరకు వెయిట్ చేయాలి. ఇవన్నీ అయిపోయాకే డాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. చాలా క్యూట్ పర్ఫార్మెన్సెస్ నుంచి స్టార్ట్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి PP1, PP2 కిడ్స్ అలా ఉంటారు కదా! సో, వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఆ పిల్లలు వేయడం కూడా చాలా క్యూట్‌గా ఉంటుంది. డాన్సెస్ అయితే చాలా చేస్తారు పిల్లలందరూ.
నాకు పర్సనల్లీ సాయిష్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ వరకు టీచర్స్ అంటే బాగుంటారనమాట. పిల్లల దగ్గరైనా అలా. కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ అయితే మనకి టెన్షన్ ఉండదు. పిల్లలని ఎలా చూసుకుంటారు, ఏమి ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటుంది అనేది. సో, సాయిష్‌కైతే బిఫోర్ ఇప్పుడు ముందొచ్చిన లిప్సితా మ్యామ్ కానీ, అండ్ ఇక్కడ ఇప్పుడు తీసుకున్న ఆషా మ్యామ్ కానీ, ఇంకా ఒకరు ఇద్దరు అంటే ఒక క్లాస్‌కి ఇద్దరనమాట. సో, 2 టీచర్స్. మెయిన్‌గా సాయిష్‌ని టేక్ కేర్ చేసిన టీచర్స్ గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉషా మ్యామ్ అనమాట. ఉషా మ్యామ్ అయితే సాయిష్ క్లాస్ కాదు. బట్ షీ ఈజ్ సో స్వీట్. మనం ఏం అడిగినా సరే, ఎన్ని డౌట్స్ అడిగినా సరే, నెమ్మదిగా అస్సలు చిరాకు పడకోకుండా మనకి డౌట్స్ క్లియర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన బిఫోర్ టీచర్స్ లిప్సితా మ్యామ్ అయినా సరే, ఆషా మ్యామ్ అయినా సరే, వాళ్ళు కూడా అంతే. విసుక్కోరనమాట. మనం ఏం అడిగినా సరే, మన టెన్షన్స్‌ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు రెస్పాండ్ ఇస్తారనమాట మనకి. సో, నాకైతే వీళ్ళు చాలా అంటే చాలా నచ్చుతారు. ఇప్పుడు పేరెంట్స్ అన్నప్పుడు మనకి కొన్ని కొన్ని టెన్షన్స్ అవుతాం మనము పిల్లల పట్ల. సో, టీచర్స్ అన్నప్పుడు పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి టీచర్స్‌కి. అది నేను చెప్పే అవసరం లేదనుకోండి, వాళ్ళకే తెలుస్తుంది. బట్ నేను ఫేస్ చేసినవైతే చెప్తున్నాను. కొంతమంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళేమన్నా చిన్న పిల్లలా అన్నీ చేపియడానికి, అన్నీ చెప్పడానికి అని అంటారు. అంటే కొంతమందిని ఇలా అన్న వాళ్ళని మాత్రమే చెప్తున్నాను. అందరూ అలానే ఏమి ఉండరనుకోండి. సో, నేనైతే ఇప్పుడు చెప్పిన టీచర్స్‌కైతే ఎప్పుడు సాయిష్ ఎంత పెద్దగా ఎదిగినా సరే వాళ్ళని మర్చిపోననమాట. దే ఆర్ సూపర్ మెంటర్స్ టు సాయిష్. సో, థ్యాంక్స్ టు ఆల్ టీచర్స్. సో, ఇక్కడ టీచర్స్ అందరికీ షీల్డ్స్ ఇస్తున్నారు. నాకు నచ్చిన టీచర్స్ అందరినీ నేను క్యాప్చర్ చేశాననమాట. అంటే నేను ఇప్పటి వరకు సాయిష్ క్లాస్ టీచర్స్ కానీ అలా వాళ్ళని మాత్రం నేను క్యాప్చర్ చేశాను. మిగతా వాళ్ళైతే నాకు తెలియదు. సో, ఇంకా ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి పెద్ద పిల్లలంటే నాకు తెలిసి 4th స్టాండర్డ్ ఏమో. సో, వాళ్ళు వినాయకుడి సాంగ్స్ అన్నిటికీ డాన్స్ చేస్తున్నారు. చాలా చాలా బాగా చేస్తారనమాట. పెద్ద పిల్లలైనా సరే, చిన్న కుట్టి పిల్లలైనా సరే డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేశాము.
చిన్న పిల్లలకి కొన్ని కొన్ని చిరంజీవి సాంగ్స్, రామ్ చరణ్ సాంగ్స్, అలానే ఇది మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా! సో, అలాంటి సాంగ్స్ పెట్టారనమాట. పిల్లలు కొన్ని కొన్ని వేయకున్నా సరే వాళ్ళని చూడటానికైతే ముచ్చటేస్తుంది. సో, చిరంజీవి సాంగ్స్ వచ్చినప్పుడైతే చాలా చాలా సౌండ్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఎవరి పిల్లల పెర్ఫార్మెన్స్ వాళ్ళు వచ్చినప్పుడైతే పేరెంట్స్ ఫుల్ హ్యాపీతో ఎక్సైటెడ్‌గా వీడియోస్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా తీస్తారు, మనకి స్కూల్ వాళ్ళైతే క్యాప్చర్స్ చేస్తారు ఫోటోస్, వీడియోస్. బట్ వాళ్ళు 1 ఇయర్ అయిన తర్వాత కూడా మనకి సెండ్ చేయరనమాట. లాస్ట్ ఇయర్ సెకండ్ స్టాండర్డ్‌లో సాయిష్ పెర్ఫార్మెన్స్ వీడియో ఇప్పటి వరకు మాకు షేరే చేయలేదు. అంటే వాళ్ళు తీస్తారు. బట్ ఎడిటింగ్ అవన్నీ చేసి మాకు షేర్ అస్సలు ఇప్పటి వరకు చేయలేదు. ఈ విషయం నేను చాలా సార్లు అనుకున్నా వాళ్ళతో డిస్కస్ చేయాలని. రోజు ఉండే డైలీ బిజీ లైఫ్‌లో అది కుదరడం లేదు. మళ్ళీ మేము పేరెంట్స్ వెళ్ళి తీసుకునేటప్పుడేమో తీయకూడదు అని చెప్తారు. అసలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ మేము చూడాలన్నా ఎప్పుడన్నా కుదరాలి కదా! మాకు ఉండాలి కదా వీడియో. బట్ వాళ్ళు తీస్తుంటే కూడా మీరేం తీసే అవసరం లేదు, స్కూల్ తరపు నుంచి మేము వీడియో తీస్తున్నాము అని చెప్తారు. నాకు అదే కోపం వస్తా ఉన్నింది. బట్ నేను పట్టించుకోలేదు వాళ్ళు చెప్పేదైతే. నేను వెళ్ళి సాయిష్ పెర్ఫార్మెన్స్‌ని బాగా వీడియో తీసుకొని వచ్చాను. చిన్నపిల్లలు కూడా చాలా బాగా చేశారనమాట. చూడటానికి బాగుండింది పెర్ఫార్మెన్సెస్. సో, ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాము సాయిష్ పెర్ఫార్మెన్స్‌కి. నార్మల్‌గా అయితే పవన్ అంత ఈజీగా హాలిడే లీవ్ అయితే పెట్టుకోడు. ఇంకా సాయిష్‌ని ఓన్లీ స్టేజ్ పైన చూడాలి, వాడు డాన్స్ చేసే పెర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూడాలి అన్నట్టు తను కూడా ఈ విషయానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో, అలా లీవ్ అయితే పెట్టుకున్నాడు. యాక్చువల్లీ ఈ సాంగ్ నేను తర్వాత ఓన్లీ సాంగ్ ఒక్కటి పోస్ట్ చేస్తాను. దానికి సైడ్‌లో అంతా విజిల్స్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్స్ అన్నీ కూడా పవన్ వేయడమే అనమాట. విజిల్ సౌండ్ అయితే పవన్ వేస్తున్నాడు. నేను అది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ సాయిష్ పెర్ఫార్మెన్స్ మిస్ అవుతుందన్నట్టు నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో, ఇంకా సాయిష్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం వాడి పెర్ఫార్మెన్స్ చూసి. చాలా హ్యాపీగా కూడా అనిపించింది వాడిని స్టేజ్ పైన చూడటము. యాక్చువల్‌గా ఇది మిక్స్డ్ సాంగ్ అనమాట. తెలుగు అండ్ తమిళ్ మిక్స్ చేశారు. సో, వాడు డైలీ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, అది నేను ఏటీపీ వెళ్ళడం వల్ల. బట్ తర్వాత ఆలోపే వాడికి త్వరగానే లెర్న్ చేశాడనుకోండి. డాన్స్ ఏం కష్టమేం కాదు వాడికి. సో, ఇక్కడ బుల్లెట్ బండి సాంగ్‌కి ఈ పెర్ఫార్మెన్స్ అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ అయితే బుల్లెట్ బండి సాంగ్. నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న గోల్డెన్ స్పారో సాంగ్.
వాళ్ళది పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. వాళ్ళది డ్రెస్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు ఇప్పటికే. సో ఇంకా నేను నా ఫ్రెండ్ కలిసి ఇంకా వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంక అంతే మధ్యాహ్నం 1:00 వరకు ఉందన్నమాట. వాడి పర్ఫార్మెన్స్ అయ్యే టైంకి 1:00 అవుతుంది. ఇంకా వాడిని పిక్ చేసుకొని ఇంకా వెళ్ళడమే అనమాట. ఎప్పుడంతే నార్మల్‌గా కూడా లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఇదే టైమే అయిందనమాట. ఆఫ్టర్‌నూన్ అయింది. సో ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం వాడిని పిక్ చేసుకోవడానికి. లాస్ట్ 2 ఇయర్స్ అయితే యాన్యువల్ ఫీజ్ అనేది ఇప్పించుకున్న తర్వాత మనకి ఈ ఇయర్ అంటే ఆ యాన్యువల్ ఫంక్షన్ డేకి వాళ్ళే డ్రెస్సెస్ ఇచ్చేవారు. ఆ డ్రెస్సెస్ ఇచ్చేది మనకే అనమాట. ఇంకా వాళ్ళు తీసుకున్న ఫీజ్‌కి ఇంకా డ్రెస్ మనకి అన్నట్టు మనం ఇంకా హ్యాపీ అవ్వాలన్నమాట. యాన్యువల్ ఫీజ్ అంటే అక్కడ ఏమీ లేదు. మేము వెళ్ళి ఊరికే చైర్‌లో కూర్చొని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటి చూసి రావడానికి ఫీజ్ అనేది సపరేట్‌గా పెట్టారు. కానీ మేము సాటిస్ఫాక్షన్ అయ్యేదంటే ఇంకా డ్రెస్ ఎలాగో ఇస్తారు కదా అన్నట్టుగా అనుకుంటామన్నమాట. బట్ ఈ ఇయర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలానే అనమాట ఫీజ్ యాన్యువల్ డేది. ఎక్కువ తీసుకున్నారు. మాకేం ప్రాబ్లం లేదు తీసుకునే విషయం కూడా. బట్ డ్రెస్సెస్ కూడా ఇవ్వలేదు ఈసారి. మాకే ముందు ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వలేదు. ఈసారి తీసుకున్న యాన్యువల్ ఫీజ్ వచ్చి రెంటెడ్ డ్రెస్సెస్ తీసుకున్నారంట. అది ఏంటో ఏమో అసలు సిస్టమ్ అయితే ఎలా అంటే అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ చాలా కోపం వచ్చేసింది వాళ్ళు చెప్పినప్పుడు. లేదు డ్రెస్ ఇవ్వరు, రెంటెడ్ డ్రెస్ అన్నట్టు చెప్పారు. చాలా కోపం వచ్చేసింది అప్పుడు నాకైతే. ఒకరు ఇద్దరు అంటే కుదరదు కదా! ఇంకా అందరూ పేరెంట్స్ కలిసి ఏమన్నా మాట్లాడితే కొద్దిగన్నా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకా నాకు నచ్చలేదు. ఇంకేం చేసేకి ఆప్షన్ లేదు. సో ఇంకా ఊరికే అయిపోయినాననమాట. అసలు డ్రెస్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బావుంది. చూసేకేమో బావుంది. బట్ వర్త్ కాదు. అస్సలు వర్త్ కాదు. మేమిచ్చే ఫీజ్‌కి వాళ్ళు చేసిండే దానికి అసలు వర్తే లేదనమాట. ఇంకా ఏం చేసేకి లేదు. ఊరికే ఇంకా వాళ్ళని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా మేము హ్యాపీ అవ్వడం తప్పితే వేరే ఆప్షనే లేదింకా. సో ఇంకా సాయేష్‌ని ఇక్కడ నుంచి పిక్ చేసుకునే ముందు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చారు. సో అవి తీసుకొని ఇంకా వచ్చేసామన్నమాట. ఇది పవన్ ఫోన్‌లో రికార్డ్ చేసినదనమాట సాయేష్ పర్ఫార్మెన్స్. కొద్దిగా దగ్గర నుంచి తీశారు. సో ఇంకా అది కూడా పోస్ట్ చేశాను నేను.
సో, ఇంకా ఇక్కడి నుంచి మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇంకా లంచ్ చేయడానికెళ్తున్నాము. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడే 2 అయిపోయింది. ఇంకా చాలా ఆకలిలో ఉన్నాము. మార్నింగ్ వచ్చే టైంలో కూడా ఏమి ఎక్కువైతే తినలేదు. జస్ట్ స్మాల్ కప్ ఆఫ్ ఉప్పిట్టు తినేసొచ్చాము. ఇంకా ఇంతసేపు ఇక్కడ కూర్చొని కూడా మాకి బేజారైపోయింది. సో, ఇంకా కలిసి లంచ్ చేయడానికొచ్చామనమాట. చాలా టైర్డ్ అయిపోయాం యాక్చువల్లీ. మార్నింగే లేచాము. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని ఇక్కడికి పిలుచుకొని రావడము, అక్కడ కూర్చొని అందరిది సోది కూడా విన్నామనుకోండి. సో, ఇంక మా పిల్లల పర్ఫార్మెన్స్ చూసుకొని హ్యాపీగా రిటర్న్ అయిపోయాము. ఇంటికొచ్చేసాము. ఇంకా ఇంటికొచ్చాక ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకునేసాం. నేను, సాయేష్ అండ్ పవన్ ఫుల్ రెస్ట్ తీసుకున్నామనమాట. ఇంకా యాన్యువల్ డే జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే హాలిడే ఇచ్చారు సాయేష్‌కి. అంటే ఇన్ని రోజుల నుంచి పిల్లలందరూ ప్రాక్టీస్ చేసింటారు కదా డాన్స్. సో, హాలిడే ఇస్తారనమాట. మామూలుగా కూడా లాస్ట్ 2 ఇయర్స్ కూడా అంతే ఇచ్చారు హాలిడే. సో, ఈసారి సండే కూడా వచ్చింది. సో, 3 డేస్ అవుతుందనమాట హాలిడేస్ సాయేష్‌కి. ఫుల్ ఎంజాయ్ ఇంకా. వాడికి ఎంజాయే, మాకి కూడా ఎంజాయే అనమాట హాలిడే అంటే. పవన్‌కైతే ఉంది ఆఫీసు. ఇంకా వీడు చూసారా ఇంకా మేమొచ్చామన్న సంతోషం వీడికి. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.